మెరుపు పూస్తున్నా. అదేంటి అత్తయ్య అట్లా అంటున్నావు? పనులు ఏమైనా దొబ్బినాయా నీకు? బోన్లు పోతున్నా అమ్మ ఆడతలేవా? నీ కలర్ బోల కలర్ సేమ్ ఉంది అత్తయ్య, అందుకే కనవలేదు అత్తయ్య. మనల్ని మన ఇజ్జతంతా తీస్తురా. ఏందే ఇది ఎక్కడుందో ఏమో, చాయ్ కూడా పెట్టి ఇవ్వలే పొద్దున్నుంచి. అసలు నోరంతా ఏదోలా అయిపోయింది. దివ్య దివ్య ఏంటి ఏంటమ్మా? కాఫీ తీసుకురావే. ఎన్నిసార్లు అడగాలి నిన్ను? ఎంత పొద్దుచ్చింది, నీకు తెలియదా కాఫీ పెట్టాలని? ఏంటంతా ఎరబోసుకొని ఏంటి నువ్వు ఏమనుకుంటున్నావు? ఏం పేషన్ అది అలా ఉంది? ఈ కారంగా నీకు చక్కగా ఆడపిల్ల జడేసుకోవాలి గాని ఏంటది మొగరాయిలాగా ప్యాంటు టీ షర్ట్లు వేస్తావేంటి? వెళ్ళు చాయ్ తీసుకురా. ఇది పెద్ద మినిస్టరు, దీనికి అన్ని తెచ్చారు. కూర్చున్న చోటుకి దీనికి ఉప్పు ఎక్కువేస్తా చిట్ల పద్ధతి. అత్తమ్మ చాయ్ ఇదిగో. గట్టిగా నీకు రేపు పిలవటం రావట్లే? మెల్లగా పిలుస్తున్నా, వినిపించద్దా నాకు? మెల్లగా అత్తమ్మ చాయ్, అత్తమ్మ చాయ్. ఏందది? ఇవేం చాయ్? మా ఊళ్ళో ఇలానే తాగుతారు మరి. ఏం చాయ్? ఉప్పు చాయ్. ఉప్పేస్తే చెప్పు, పంచదార వదిలి ఉప్పేసావేంటే? నీ చాయ్ పెట్ట నేర్పించలే మీ అమ్మ వాళ్ళు? మా ఊర్లో బర్రెలు ఇవే తాగుతాయి. నేను బెర్రనా? ఏమంత మాటలు అత్తంటే భయం లేదు? నేను బెర్రలెక్క కనపడుతున్నానా నీకు? సేమ్ అదే సైజు ఉన్నావు నువ్వు, అందుకే అట్లనే కనబడ్డావు నువ్వు. అయ్యో నాయన, అలా కొడుకు రావాలి. నీ పని చెప్తా. ఎంత మాట అన్నావి? నేను సేమ్ బెర్రలెక్క ఉన్నాను. బెర్రలెక్క ఏం మాట్లాడుతున్నావే? పక్కింటి వాళ్ళని చూసి నేర్చుకోయే. వాళ్ళ కోడలు ఎంత గౌరవిస్తుందో అత్తని ఏం పిల్లవే? పట్టు నువ్వే రాగు, నువ్వు కూడా అంతకంటే ఎక్కువే ఉన్నావు. ఏంటే కోడలా, నువ్వు ఎప్పుడు అలా వేసుకొని టీ షర్ట్లు వేసుకుంటే ఎలా ఉంటారు? ఇప్పుడు ఎలా ఉండాలి? మంచిగా చక్కగా జడేసుకోవాలి కదా. పక్కింటి కోడలు చూడు ఎంత చక్కగా జడేసుకుంటుందో. నువ్వెందుకు ఇలా ఉన్నావు? నువ్వు నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. నీ పద్ధతే అర్థం కావట్లేదు. ఏమనుకుంటున్నావే కోడలా నువ్వు? అత్తమ్మా అట్లా అన్నావు. పక్కింటి అత్త చూడు అలా కోడలికి ఎంత మంచిగా జుట్టు వేస్తుందో. నువ్వు నాకు వేసావు ఏమైనా? నేను నీకు జడేయాలా ఇప్పుడు? నాకు అంత ఓపిక లేదమ్మా నీకు జడ వేసే అంత ఓపిక. కాబట్టి పోయి వేయించుకో అత్త చేతే, నాకు అవసరం లేదు. ఆ కోడల దగ్గరికి వెళ్ళి ఆ కోడలే నిన్ను మంచిగా చూసుకుంటది. సరిపోయిందిలే సంబడం, బాగా చెప్పుకొస్తున్నావులే. ఇంకా వెళ్ళు, చెప్పింది చాలు. ఏ పని చెప్పినా ఇలాగే చేస్తుంది. కోడలా వాళ్ళ ఇంట్లో కొట్లాడుతున్నారు. చెప్పింది అవును, వాళ్ళ లెక్క మనం కొట్లాడొద్దు, మంచిగా ఉండాలి. బాగా చూసిందిలే ఈమె, అంతే. ఈమెంతే మనం చూసి వాళ్ళ బుద్ధి రావాలి. అవునత్తయ్య మంచిగా ఉంటలే మనం కూడా. మనం మంచిగా ఉందాం. వాళ్ళ లెక్క మళ్ళీ మా కొడుకు వస్తాడు మంచిగా నా కూడా మోసుకుంటూ ఉందాం. మంచిగా మనం కాలు మీద కాలేసుకొని కూర్చుందాం. అవునత్తయ్య. అవి కుళ్ళు పోవాలి. ఈ రెండిల్లు లేని గొడవ అట్లా ఈరోజు అప్పుడు సరే నాకు టైం పాస్ అయితే లేదు. అయ్యో మిస్ అవుతున్నా గొడవలు అని. చూద్దాం గొడవ అవుతుందేమో. ఏంటి కోడలు అట్లా పోయినావు? లేచి పని చేయడం 9 అవుతుంది. నువ్వు ఇప్పుడు వెళ్ళి చెయ్యొచ్చు కదా. నేనా? నువ్వు చెయ్యొచ్చు కదా అత్తయ్య. రోజు నేను కోసం పడుకుంటాను. నేనెందుకు చేస్తానే? నువ్వు వెళ్ళి చెయ్యకు. రోజు కొడుకు పోతాడు, డ్యూటీకి వెళ్తాడు. చెయ్యొచ్చు కదా నీ కొడుకు. నేనే చేయాలా రోజు? తెచ్చింది ఎందుకే? నేను వండుకో అత్తయ్య. నువ్వు తెచ్చింది ఎందుకే? నేను వండాలత్తయ్య. వెళ్ళాలి కదా. నేను తెచ్చింది. నువ్వు నీ కొడుకు రోజు చూసుకో, నేనే చూసుకుంటాను. నేను కోడల్ని కూర్చుంటాను కుర్చీ మీద. కుర్చీ మీద కూర్చోవా? నా కొడుకు కూర్చుందానిగా మీ అమ్మని కావాలి కూర్చో. ఈ ఇంట్లో ఇంత గొడవ జరుగుతుంది. ఎప్పుడు ఎరగనోళ్ళ గొడవలు ఆడుకోనోళ్ళ ఉన్నారు. అమ్మో ఇన్ని రోజులు మేము గొడవ
అమ్మయ్య ఈ రెండిళ్ళల్లో గొడవ అవుతుంది. నాకు ఈరోజు అసలు ఆకలి అవ్వట్లా, కడుపు నిండిపోయింది. మనం అనుకున్న మన నుంచి గొడవడుకుంటారు వాళ్ళు. నాకైతే చాలా చింతరంగా ఉంది. ఎప్పుడు వాళ్ళు నటించారు మా ముందు. మనము మంచిగా ఉండాలి. ఇంకా నా కోడలు బంగారం.